అందరికీ నమస్కారం అండి. మరి ఈ వీడియోలో మనం వచ్చేసి జూలై 2020 అంటే గత నెలలో విడుదలైనటువంటి ప్రముఖమైన పుస్తకాలు, వాటిని రచించినటువంటి రచయితలు ఎవరు అనేటువంటిది తెలుసుకుందాం. ఎందుకంటే మన ఎగ్జామ్‌లో ఎక్కువ కూడా అడుగుతుంటారు. మన ఆంధ్రప్రదేశ్ విషయానికొచ్చినట్టయితే డైరెక్ట్‌గా ఈ యొక్క బుక్ సంబంధించి మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో ఇటువైపు 4 బుక్‌లు, అటువైపు 4 రచయితలు ఇచ్చేసి మ్యాచింగ్ చేయమంటుంటారు. సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్స్‌లో అయితే డైరెక్ట్ బిట్ ఇస్తుంటారు. కానీ మన ఏపీపీఎస్సీ వాళ్ళు మాత్రం పోలీస్ కానిస్టేబుల్ కావచ్చు. సో, నేను చూసాను ప్రీవియస్ పేపర్స్ అయితే. సో, అక్కడ బుక్స్ అనేటువంటిది ఒకేసారి 4 బుక్స్ ఒకవైపు బుక్ పేర్లు, వాటి రచయితలు ఇచ్చేసి మ్యాచింగ్ చేయమని ఇస్తుంటారు. సో, కాబట్టి చాలా వరకు ఇంపార్టెంట్ మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో బుక్స్ అనేటువంటిది. మరి చూస్తున్నట్టయితే ఈ సంవత్సరంలో అన్నిటికన్నా ఎక్కువ బుక్స్ జనవరి నుంచి చూసుకుంటే ఈ జూలై నెలలో మాత్రం చాలా ఎక్కువ బుక్స్ అనేటువంటిది రిలీజ్ కావడం జరిగిందండి. సో, కాబట్టి మనం ఆ యొక్క బుక్స్ ఏంటి, దాన్ని ఎవరు రచించారనేటువంటిది మనం ఇది చూద్దాం. మరి దీనికి సంబంధించిన పీడిఎఫ్ అనేటువంటిది మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చుంటాను. సో, అక్కడ నుంచి మీరు క్లిక్ చేస్తే ఈ విధంగా మన వెబ్సైట్లోకి ఓపెన్ అవుతారు. సో, ఇక్కడ మీకు బుక్స్ ఇక్కడ చదువుకోవచ్చు. అలాగే మీకు లాస్ట్లో డౌన్లోడ్ జూలై 2020 ఇంపార్టెంట్ రిలీజ్ బుక్స్ పీడిఎఫ్ అని లింక్ ఇచ్చుంటాను. కంటెంట్ తర్వాత పీడిఎఫ్ ఉంటుంది. సో, అక్కడ నుంచైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే మన సాయి కాంపిటేటివ్ అకాడమీ యాప్ అనేటువంటిది డౌన్లోడ్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో, ఆ యాప్లో మీకు రోజు ఎగ్జామ్స్ ఉంటాయి. అలాగే ఆ యాప్లో కూడా మీకు పీడిఎఫ్ అనేటువంటిది అవైలబుల్ ఉంటుంది. సో, అక్కడ నుంచైనా కూడా మీరు మీ మొబైల్లోకి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యాప్ అనేటువంటిది డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఎంతో యూస్ఫుల్ అవుతుంది. మరి ఇప్పుడైతే చూద్దామండి ఇక్కడ. మరి మొదటిది ఫ్యూచర్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ 9 మెగా ట్రెండ్స్ అనేటువంటిది ఎవరు రచించారంటే సిఏవి పట్టాభిరామ్ అండి. మరి దీన్ని ఎవరు రిలీజ్ చేస్తారంటే ఎం వెంకయ్య నాయుడు గారు, మన భారత ఉపరాష్ట్రపతి అయినటువంటి వెంకయ్య నాయుడు గారు ఈ బుక్ని వర్చువల్గా అయితే రిలీజ్ చేయడం జరిగింది. మరి దీన్ని వచ్చేసి ఐసిటీ కంపెనీ వాళ్ళు దీన్ని హోస్ట్ చేయడం జరిగిందండి. ఇంక అవంతా అవసరం లేదు, కానీ మీకు బుక్ పేరు రచయిత ఫ్యూచర్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ 9 మెగా ట్రెండ్స్ అనేటువంటి పుస్తకాన్ని రచించిన వ్యక్తి ఎవరంటే సిఏవి పట్టాభిరామ్. తర్వాత ఓవర్ డ్రాఫ్ట్ సేవింగ్ ద ఇండియన్ సేవర్ అనేటువంటి పుస్తకాన్ని మనకు మాజీ ఆర్బీఐ గవర్నర్ అయినటువంటి ఉర్జిత్ పటేల్ గారు రచించడం జరిగింది. సో, చాలా ఇంపార్టెంట్. కంపల్సరీగా ఈ పుస్తకం గురించి ఏదో ఒక ఎగ్జామ్లో 100% డౌట్ లేకుండా అడుగుతారు. సో, ఈ పుస్తకాలు ఏమైనా అడిగినా అడగకపోవచ్చు, కానీ ఈ యొక్క ఓవర్ డ్రాఫ్ట్ సేవింగ్ ద ఇండియన్ సేవర్ మాత్రం కంపల్సరీగా అడుగుతారు. తర్వాత గెట్టింగ్ కాంపిటేటివ్ ఏ ప్రాక్టీషనర్స్ గైడ్ ఫర్ ఇండియా, దీన్ని మాజీ సుజుకి చైర్మన్ అయినటువంటి ఆర్సి భార్గవ గారు రచించడం జరిగింది. మరి గెట్టింగ్ కాంపిటేటివ్ ఏ ప్రాక్టీషనర్స్ గైడ్ ఫర్ ఇండియా, ఆర్సి భార్గవ. తర్వాత నెక్స్ట్ వచ్చేసి దలైలామా, మన 14వ దలైలామా ఉన్నారు కదా, ఆయన ధర్మశాలలో నివసిస్తుంటాడు. సో, ఆ బిట్ కూడా చాలా ఇంపార్టెంట్. నేను ముందు కరెంట్ అఫైర్స్ క్లాస్లో చెప్పాను. సో, ఆయనకు సంబంధించినటువంటి బయోగ్రఫీ అనేటువంటిది ఆయన శిష్యుడు అయినటువంటి వ్యక్తి అయితే రాయడం జరిగింది. మరి బుక్ పేరు ఏంటంటే హిస్ హోలీనెస్ ద 14th దలైలామా అండ్ ఇల్లుస్ట్రేటెడ్ బయోగ్రఫీ. దీన్ని రచించినది వచ్చేసి మనకు తెంజిన్ గెచే తెతాంగ్. సో, పేరు తెంజిన్ గెచే తతాంగ్. ఎందుకంటే ఈ పుస్తకాన్ని మనకు టిబెట్ వాళ్ళు రాసుంటారు. ఎందుకంటే ఇది టిబెట్ చెందిన వ్యక్తి కాబట్టి టిబెట్ చెందినటువంటి అతని శిష్యుడు అయితే రాశారు. తెంజిన్ గెచే తెతాంగ్. నెక్స్ట్ వచ్చేసి ఈ బుక్ చాలా ఇంపార్టెంట్. ఏ సాంగ్ ఆఫ్ ఇండియా పుస్తకాన్ని రచించిన వ్యక్తి ఎవరంటే మనకు రస్కిన్ బాండ్ గారండి. సో, రస్కిన్ బాండ్. సో, చాలామంది ఇండియన్ ఉంటారు, ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్లో ఆయనకు సంబంధించిన లెసన్స్ వస్తూ ఉంటాయి. సో, ఏ సాంగ్ ఆఫ్ ఇండియా ఎవరంటే రస్కిన్ బాండ్. సో, ఇది కూడా ఇంపార్టెంట్ మనం. తర్వాత ఈఫ్ ఇట్ బ్లీడ్స్ స్టీఫెన్ కింగ్. సో, ఇది మనకు అంత ఇంపార్టెంట్ కాదు, కాకుంటే గుర్తుపెట్టుకోవాలి. ఈఫ్ ఇట్ బ్లీడ్స్ అనేటువంటిది ఎవరు రచించారంటే స్టీఫెన్ కింగ్ అండి. నెక్స్ట్ వచ్చేసి థ్యాంగమ్స్ అనేటువంటి ఒక తెగ అయితే ఉంది మనకు అరుణాచల్ ప్రదేశ్లో. వాళ్ళు అంతరించిపోతున్న ఉద్దేశంతో వాళ్ళకి సంబంధించిన బుక్ రిలీజ్ చేశారు. దీన్ని అరుణాచల్ సీఎం ప్రేమకంద్ గారు రిలీజ్ చేయడం జరిగింది. దీనికంటూ ఆథర్ ఏం లేదు, గవర్నమెంట్ దీన్ని డైరెక్ట్ పబ్లిష్ చేసింది. మరి దీనికి సంబంధించి మీకు ఒకవేళ ఏ స్టేట్ అని అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి థ్యాంగమ్స్ ఏ స్టేట్ చెందినవారు అని అడగచ్చు. కాబట్టి అరుణాచల్ ప్రదేశ్ అని గుర్తుపెట్టుకోండి. ఒకసారి బుక్ కూడా చూసుకుంటే ద థ్యాంగమ్స్ అండ్ ఆంథ్రోలింగ్విస్టిక్ స్టడీ ఆఫ్ ద క్రిటికలీ ఎండేంజర్డ్ గ్రూప్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి బుక్ అది. నెక్స్ట్ వచ్చేసి ద ఎండ్ గేమ్ అండి. ద ఎండ్ గేమ్ దీని వచ్చేసి ఎవరు రచించారంటే ఎస్ హుసేన్ జైది. సో, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి సూరజ్ కాడే మర్దా నహి హిందీలో పేరు అది. ఇంగ్లీష్లో చూసుకుంటే సన్ నెవర్ డైస్, అంటే సూర్యుడు ఎప్పటికీ చనిపోడు అనే అర్థంతో వస్తుంది. సూరజ్ కాడే మర్దా నహి. దీన్ని రచించినది వచ్చేసి మనకు బల్దేవ్ సింగ్ సదకనమా. నెక్స్ట్ వచ్చేసి ద పాండమిక్ సెంచురీ ఏ హిస్టరీ ఆఫ్ కంటాజియన్ ఫ్రమ్ స్పానిష్ ఫ్లూ టు COVID-19. అంటే 100 సంవత్సరాల హిస్టరీలో వచ్చినటువంటి వ్యాధుల గురించి, ముఖ్యంగా 6 వ్యాధుల గురించి ఇందులో డిస్కస్ చేయడం జరిగింది ఈ బుక్లో. సో, ఇక్కడ సన్ నెవర్ డైస్ అనేది లేదు. సో, అక్కడ ఎక్స్ట్రా పడింది. సో, అది రిమూవ్ చేసుకోండి.
ద పాండమిక్ సెంచురీ ఏ హిస్టరీ ఆఫ్ కంటాంజన్ ఫ్రమ్ ద స్పానిష్ ఫ్లూ టు కోవిడ్-19. దీన్ని మనకు ఇక్కడ మ్యారీ కోనింగ్స్ బాంబ్లదేవ్ సారీ అండి, ఇక్కడ బల్దేవ్ సింగ్ కూడా లేదు, ఇక్కడ మిక్స్ అయింది నేను పీడిఎఫ్ తయారు చేసేటప్పుడు. సో ఇక్కడ ఇతని పేరు వచ్చేసి మార్క్స్ ఒన్సీ బ్యామ్. సో ఇది మాత్రం మీకు బల్దేవ్ సింగ్ సద్కర్మ అనేటువంటిది ఇక్కడ నుంచి ఇది కాపీ అయినట్టుంది ఇక్కడ. సో నేను చూడలేదు. సో ఇక్కడ వరకే మార్క్ ఒన్సింగ్ బామ్. నెక్స్ట్ వచ్చేసి ద ఇండియా వే స్ట్రాటజీస్ ఫర్ యాన్ అన్సర్టైన్ వరల్డ్. సో దీన్ని మన ప్రెసెంట్ ఉన్నటువంటి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ గారు దీన్ని రచించడం జరిగింది. సో ఈ బుక్ కూడా మనకి ప్రజెంట్ ఈయన పదవిలో ఉన్నాను కాబట్టి గొప్ప పదవిలో కంపల్సరీ దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ కూడా అంటే క్వశ్చన్ కూడా అడిగే ఛాన్స్ ఉంది ఎగ్జామ్స్లో. ద ఇండియన్ వే స్ట్రాటజీస్ ఫర్ యాన్ అన్సర్టైన్ వరల్డ్. నెక్స్ట్ వచ్చేసి క్వెస్ట్ ఫర్ రీస్టోరింగ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఇన్ ఇండియా. సో ఈ ఫైనాన్షియల్ స్టెబిలిటీకి సంబంధించి రచించిన బుక్ ఇది. ఫార్మర్ ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ విరల్ వి ఆచార్య గారు రచించారు. సో ఇది కూడా మనకి ఇంపార్టెంటే, మనకి ఎక్కువగా ఎకనామిక్ రిలేటెడ్గా వచ్చిన బుక్స్ మీద అడుగుతుంటారు. మరి క్వెస్ట్ ఫర్ రీస్టోరింగ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఇండియా బుక్ని ఎవరు రచించారంటే విరల్ వి ఆచార్య. నెక్స్ట్ ఏంటంటే 10 భావజాలాలు అనేది మన తెలుగు పుస్తకం. దీనికి సంబంధించిన ఇంగ్లీష్ పుస్తకం పేరు వచ్చేసి 10 ఐడియాలజీస్ అండి. ఈ 10 ఐడియాలజీస్ అనే పుస్తకాన్ని మన ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు చెందినటువంటి వ్యక్తి డాక్టర్ మనకు ఎస్ జైపాల్ రెడ్డి గారు మనకు గత సంవత్సరం మరణించారండి. సో ఆయనది ఈ పుస్తకాన్ని రచించాడు, ఈ యొక్క 10 ఐడియాలజీస్ అనే పుస్తకాన్ని. కానీ ఇప్పుడు ఆయన గుర్తుగా తెలుగు కన్వర్షన్ అనేటువంటిది ఈ సంవత్సరం ఆయన మరణించి 1 సంవత్సరం అవుతున్న సందర్భంగా జూలై నెలలో ఈ యొక్క పుస్తకాన్ని మనకు వెంకయ్య నాయుడు గారు అయితే రిలీజ్ చేయడం జరిగింది. 10 భావజాలాలు మీకు ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంది. పేరు వచ్చేసి ఎవరు రచించారని మనకు ఎస్ జైపాల్ రెడ్డి గారు. నెక్స్ట్ వచ్చేసి బంట్ షుగర్ అండి. మరి బంట్ షుగర్ వచ్చేసి అవనీష్ జోషి గారు అయితే రచించండి. ఈమె బంట్ షుగర్ ఇది మనకు 100% వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మనకు లిటరేచర్ సంబంధించినటువంటి ప్రముఖమైన అవార్డు ఏదంటే బుక్కర్ ప్రైజ్ అండి, మనకు బుక్స్ సంబంధించి ఇస్తుంటారు. మరి ఆ బుక్కర్ ప్రైజ్ రేస్లో ఉంది బుక్ అనేటువంటి బంట్ షుగర్ అనేటువంటిది బుక్కర్ ప్రైజ్ రేస్లో అయితే ఉంది. సో కాబట్టి ఇది బంట్ షుగర్ అవనీష్ జోషి మన ఇండియాకి చెందినటువంటిది కాబట్టి ఇక్కడ కంపల్సరీగా మనకు అడిగే ఛాన్స్ ఉంది. తర్వాత ద స్పిరిట్ ఆఫ్ క్రికెట్ ఇండియా, దీన్ని అంటే మన క్రికెట్ స్టీవ్ వాగ్ అండి. సో ఆయన మన ఇండియాకి వచ్చినప్పుడు మన ఇండియాలో జరిగినటువంటి ఈవెంట్స్ అన్ని కూడా ఫోటోగ్రాఫ్స్ తీసుకొని ఈ బుక్లో ప్రజెంట్ చేయడం జరిగింది. ద స్పిరిట్ ఆఫ్ క్రికెట్ ఇండియాని స్టీవ్ వాగ్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మహావీర్ ద సోల్జర్ హూ నెవర్ డైడ్. మరి ఇది వచ్చేసి ఎవరు రచించారంటే రూపా శ్రీకుమార్ అండ్ ఏకే శ్రీకుమార్. ఇదైతే ఇప్పుడు వచ్చిన బుక్ కాదండి, ముందు వచ్చిన బుక్కే. కాకుంటే ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా సేల్స్ జరిగాయి ఈ బుక్ కాబట్టి ఒకసారి రిఫర్ చేసుకోవాలని నేను ఇక్కడ యాడ్ చేశాను, జూలై నెల కిందే వచ్చినట్టు. సో మీరు మళ్ళీ అంటే చదువుకోలేరనే ఉద్దేశంతో ఈ బుక్ గురించి ఇక్కడ యాడ్ చేస్తే రీసెంట్ దాన్ని చదువుకుంటారని మనకి ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి మోస్ట్ ఛాన్సెస్, అందుకే ఇక్కడ యాడ్ చేశాను. మహావీర్ ద సోల్జర్ హూ నెవర్ డైడ్ ఎవరు వచ్చారంటే ఇద్దరు, రూపా శ్రీకుమార్ అలాగే ఏకే శ్రీకుమార్. నెక్స్ట్ వచ్చేసి భారతీయ లోక్తంత్రగా కరోస్ కుచ్ బికరీ దివ్యాన్ ఇన్ 2021 అనేటువంటి దాన్ని ప్రియా వద్. సో వీళ్ళైతే రచించడం జరిగింది. సో అది ఇంపార్టెంట్ కాదు, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ముఖ్యంగా ఈ యొక్క 16 బుక్స్లో నేను చెప్పిన వాటిలో ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మహావీర్, తర్వాత బంట్ షుగర్ రెండవది, 10 భావజాలాలు మూడవది, తర్వాత ఇక్కడ ఇండియా వే స్ట్రాటజీస్ ఫర్ అన్ అన్సర్టైన్ వరల్డ్ ఒకటి 4, తర్వాత ఫైనాన్షియల్ స్టెబిలిటీకి సంబంధించిన బుక్ ఇది ఒకటి 5. నెక్స్ట్ వచ్చేసి ఈ ట్యాంగ్యామ్ సంబంధించి స్టేట్ అడగచ్చు, సో అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక్కడ ఓవర్ డ్రాఫ్ట్ సేవింగ్ ది ఇండియన్ సేవర్ 6, మ్యాక్సిమం ఈ 6, తర్వాత సాంగ్ ఆఫ్ ఇండియా 7. సో ఈ 7 మోస్ట్ ఇంపార్టెంట్ మనకు ఉన్న వాటిలో మోస్ట్ ఇంపార్టెంట్. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ చదువు మిగిలిన అవసరం లేదనుకోకండి, అన్నీ మోస్ట్ ఇంపార్టెంట్. కాకుంటే ఎక్కువగా మీరు మిస్ అవ్వకుండా గుర్తుపెట్టుకోవాల్సింది అది, ఎందుకంటే వాళ్ళు కొద్దిగా ఫేమస్ పర్సన్స్ కాబట్టి, అది రచించిన వ్యక్తులు కొద్దిగా ఫేమస్ వ్యక్తులు కాబట్టి వాళ్ళు అడిగే ఛాన్స్ ఉంటుంది. సో అదే అనమాట. సో మరి మీరైతే ఈ పీడిఎఫ్ని వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి, లేదంటే మన యాప్ అనేటువంటిది డౌన్లోడ్ చేసుకొని అక్కడ నుంచి అయినా డౌన్లోడ్ చేసుకోండి. సో మీరు యాప్ అయితే కంపల్సరీగా డౌన్లోడ్ చేసుకొని మీకు అన్ని విధాలుగా యాప్ అనేటువంటిది యూజ్ అయితే అవుతుంది. మరి ఇదండి యొక్క జూలై నెలలో విడుదలైనటువంటి ప్రముఖమైనటువంటి పుస్తకాలు, వాటిని రచించినటువంటి ప్రముఖ వ్యక్తులు. మరి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి, వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, ఇలాంటి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.